మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం 10 గంటలకి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు పిన్నెల్లి తరపున ఆయన లాయర్స్ పూచీకత్తును సమర్పించబోతున్నారు. పూచీకత్తును సమర్పించిన తరువాత పిన్నెల్లికి అధికారులు వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇక ఆ తరువాత ఆయనను రిలీజ్ చేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. పిన్నెల్లి విడుదలయ్యే తరుణంలో నర్సరావుపేట, మాచర్ల నుంచి 3 ప్రత్యేక బృందాలు నెల్లూరుకు చేరుకున్నాయి. దాంతో పట్టణం వ్యాప్తంగా పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం వంటి కేసులు నమోదవగా పోలీసులు అరెస్టు చేసి జూన్ 26 నుంచి జైల్లో ఉంచారు. తనకు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. ఇక ఇప్పటికే పిన్నెల్లికి 2 కేసుల్లో హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. కానీ మరో 2 కేసుల్లో అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. అయితే నిన్ననే పిన్నెల్లి విడుదల అవ్వాల్సినప్పటికీ సమయం ముగిసిపోవడంతో జైలు నుంచి విడుదల చేయలేదు. దీంతో ఈ రోజు ఆయనను రిలీజ్ చేస్తారు. ఈ పరిణామాలతో నెల్లూరులో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం 10 గంటలకి బెయిల్ పై విడుదలవ్వబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ నెల్లూరు నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేందర్, చెప్పండి, ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే బెయిల్ పై విడుదలవుతున్నారు కాబట్టి ప్రజెంట్ అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ ప్రజెంట్ పొజిషన్ ఏంటి? సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అక్కడ మాచర్ల, రెండుచింతల, కారంపొడి, గుంటూరు వంటి నర్సరావుపేట ప్రాంతాల్లో జరిగినటువంటి గొడవలకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే అతని మీద కారంపొడి, రెండుచింతల, కండకుంట్ల వంటి ప్రాంతాల్లో జరిగినటువంటి సిఐపై దాడి, అదేవిధంగా టీడీపీ ఏజెంట్ల పైన జరిగినటువంటి దాడులకు సంబంధించి ఆ మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి పైన 5 కేసులు నమోదు జరిగింది. అయితే 2 కేసుల పైన ఈ యొక్క రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఏదైతే జూన్ 26వ తేదీన అరెస్ట్ చేసినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి జూన్ 27 నుంచి నెల్లూరుకు సంబంధించినటువంటి సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. అయితే ఈ సెంట్రల్ జైలుకి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి మంత్రులతో పాటు మాజీ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పిన్నెల రామకృష్ణకి సంబంధించినటువంటి గురిజాలకు సంబంధించినటువంటి కోర్టును కూడా సంప్రదించడం జరిగింది. సంప్రదించిన క్రమంలో తమ అనుచరులు పిన్నెల రామకృష్ణారెడ్డికి బెయిల్ కూడా మంజూరు చేయాలని అనుచరులు కోరడంతో అక్కడ ఉన్నటువంటి గురిజాల కోర్టు కూడా ఆ బెయిల్ మంజూరు చేయకపోవడంతో ఏపీ హైకోర్టుని ఇటు పిన్నెల రామకృష్ణారెడ్డి అనుచరులు కూడా ఆశ్రయించడం జరిగింది. ఏపీ హైకోర్టు కూడా కొన్ని షరతులతో కూడినటువంటి ఈ యొక్క బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి ఇటు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాయి కాబట్టి నిరవధిక నిర్బంధం విధించడం సరికాదన్న ఉద్దేశంతో కూడా ఒక షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ బెయిల్ మంజూరు చేసిన క్రమంలో నిన్న బెయిల్ మంజూరు చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి బెయిల్ సంబంధించినటువంటి కాగితాలు అవి సమర్పించడం నిన్న లేట్ కావడంతో పూచీకత్తులు కూడా నిన్న అందుబాటులో లేకపోవడంతో కూడా ఈ యొక్క బెయిల్ కూడా నిన్న మంజూరు అయినప్పటికీ ఇటు బెయిల్ నుంచి బయటకు రానటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఇటు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డికి బెయిల్ ఈ రోజు ఉన్నటువంటి లాయర్ల తరఫున ఇక్కడికి ఇప్పటికే లాయర్లు తమ అనుచరులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆ యొక్క పూచీకత్తుకు సంబంధించినటువంటి సమర్పించిన తర్వాత 10 గంటల పైన ఇటు పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి నెల్లూరు సెంట్రల్ జైలు ఏదైతే ఉందో ఈ సెంట్రల్ జైలు వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బారికేడ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఉంది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి 2 కేసుల్లో మొత్తం 5 కేసులు పిన్నెల రామకృష్ణ మీద ఉన్న నేపథ్యంలో 2 కేసుల మీద మాత్రమే ఇటు రిమాండ్కి పంపించినటువంటి నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మిగతా కేసులకు సంబంధించి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇక్కడికి ఇటు రెండుచింతల, కారంపూడికి సంబంధించినటువంటి పోలీసు బృందం 3 బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని నిన్నటి నుంచి ఈ యొక్క నెల్లూరులో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ తెలుస్తున్న క్రమంలో మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో ఏదైతే మహిళా ఏజెంట్ పైన దాడికి సంబంధించి అదేవిధంగా కండకుంట్లకు సంబంధించినటువంటి
మహిళ ఎవరైతే ఎస్సీకి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించిన ఏజెంట్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఆ కేసులకు కూడా ఈ రోజు అరెస్ట్ చేస్తారన్న కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే పోలీసు బృందాలు ఇక్కడికి అనేక మంది చేరుకో ఉన్నారు. ఇటు మాచర్ల కారంపొడికి సంబంధించినటువంటి పోలీసు బృందాలు ఇక్కడికి చేరుకొని నిన్నటి నుంచి అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి అనుచరులు కూడా ఇక్కడికి అనేక మంది చేరుకొని ఈ యొక్క పిన్నెల రామకృష్ణారెడ్డిని బెయిల్ మీద తీసుకెళ్లి స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే చాలా మంది ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బృందాలు కావచ్చు, ఇటు కారంపూడి రెడ్డిచింతలకు సంబంధించినటువంటి పోలీసులు తమ అనుచరులను కూడా ఎవరిని కూడా ఇక్కడికి జైలు వద్దకే అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడెక్కడైతే ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఏదైతే 10 గంటల పైన ఇటు పిన్నెల రామకృష్ణారెడ్డి విడుదల కానున్న బెయిల్ నుండి వచ్చి బయటకు వస్తే మళ్ళీ ఏదన్నా అరెస్ట్ చేస్తారా అన్న ఒక ప్రచారం అయితే జరుగుతున్న క్రమంలో ఇక్కడైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరినైతే అనుమతించినటువంటి పరిస్థితి నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఉంది. అయితే ఈ సెంట్రల్ జైలు వద్దకి పోలీసు బృందాలు చేరుకొనున్న నేపథ్యంలో ఇక్కడికి సంబంధించి ఇప్పటికే పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కుమారుడైన గౌతమ్తో పాటు కొంతమంది రెండుచింతల కారంపూడి మాచర్లకు సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి అనుచరులు కూడా ఇటు జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. చేరుకున్న క్రమంలో పిన్నెల రామకృష్ణారెడ్డి బయటికి వస్తాడా రాడా లేదా మళ్ళీ వేరే కేసులకు సంబంధించినటువంటి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్న పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయన్న నేపథ్యంలో ఇక్కడైతే సర్వత్రా ఇటు జిల్లా వాసులతో పాటు ఇటు గుంటూరు రెండుచింతల కారంపూడికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ జిల్లా జైలు వద్ద కనిపిస్తా ఉంది. అయితే మొత్తం మీద కూడా 2 కేసుల మీద బెయిల్ రావడంతో నిన్న పూచీకత్తులను సమర్పించడంలో లేట్ కావడంతో ఈ రోజు ఈ యొక్క పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా బయటకు వచ్చేటువంటి బెయిల్ మీద 10 గంటల పైన 10 నుంచి 11 లోపల బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కుటుంబ సభ్యులు అనుచరులు ఉన్నారు వారంతా కూడా ఇప్పటికే జైలు వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసు బృందాలు కూడా రావడంతో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మళ్ళీ అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతుంది. అదేవిధంగా ప్రచారం కూడా మళ్ళీ మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతున్న క్రమంలో ఇక్కడ జిల్లా జైలు వద్ద ఇటు జిల్లాలో కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.